శీలానగర్ అయ్యప్ప దేవాలయం ఉత్తరాంధ్ర జిల్లాలలో తొలి ఆలయంగా గుర్తింపు పొందింది. ఇప్పటికీ విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలలోని అయ్యప్ప భక్తులు ఇక్కడికి విచ్చేసి స్వామి దర్శనం చేసుకుంటారు. బీహెచ్పీవీ ఉద్యోగులు ఈ ఆలయ నిర్మాణాన్ని చేపట్టారు. బీహెచ్పీవీ ఉద్యోగి సాంబశివరావు 6 సెంట్ల స్థలం విరాళంగా అందించగా ఆ సంస్థ ఉద్యోగులు విరాళాలు సేకరించి 1985లో ఆలయ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. 1990లో ఆలయంలో విగ్రహాల ప్రతిష్టాపన జరిగింది. ఇక్కడ వినాయకుడు, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, శివుడు, పార్వతి, అనంత పద్మనాభ స్వామి, అయ్యప్ప స్వామివార్లు కొలువుదీరారు. ఇక్కడ ప్రతినిత్యం ఉభయ సంధ్య వేళల్లో నిత్య ఆరాధనలు, విశేష పూజలు జరుగుతాయి. ఆలయ విశిష్టత, ఇక్కడ జరిగే పూజల గురించి 32 సార్లు మాల ధరించిన చలపాక నాగార్జున స్వామి మాటల్లో విందాం. నా పేరు చలపాక నాగార్జునరాజు స్వామి అండి. నేను ఇది 32వ సంవత్సరం శబరిమల దీక్ష తీసుకోవడం జరుగుతుంది. ఇది శీలానగర్లో విశాఖపట్నంలోని ఉత్తరాంధ్ర జిల్లాల్లో మొట్టమొదటి దేవాలయంగా ఇది స్థాపించడం జరిగింది. ఇది 1985లో పిహెచ్పివిలో పనిచేసేటటువంటి కేరళీయన్స్ అందరూ కూడా అయ్యప్ప దేవాలయ సమితి అనేటటువంటి ఒక సమితిని ఏర్పాటు చేసుకొని తద్వారా సాంబశివరావు గారని పిహెచ్పివి ఎంప్లాయ్ 6 సెంట్ల స్థలాన్ని ఈ దేవాలయానికి వారు విరాళంగా అందజేశారు. ఆ అందజేసినటువంటి స్థలంలో పిహెచ్పివి ఎంప్లాయీస్ వాళ్ళందరూ కూడా వాళ్ళ జీతాల్లోంచి విరాళాలు అధిక మొత్తంలో సేకరించి 1990లో దీన్ని స్థాపన చేయడం జరిగింది. నాటి నుంచి నేటి వరకు 32 సంవత్సరాలుగా ఇక్కడ స్వామివారి దేవాలయంలో విశేషమైనటువంటి పూజలు కేరళ సాంప్రదాయంలో ఏ విధంగా అయితే జరుగుతాయో అదే సాంప్రదాయం ఇక్కడ కూడా శీలానగర్ అయ్యప్ప స్వామి దేవాలయంలో కూడా జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడికి వచ్చినటువంటి ప్రధాన తంత్రి కేరళ నుంచి వచ్చారు. వారి తాలూకా పరంపరే ఇప్పుడు కొనసాగుతూ ఉంది. దీనికి ప్రధాన అర్చకుడిగా ఎంపీ కృష్ణ నంబూద్రి గారు ఇక్కడ ప్రధాన అర్చకులుగా ఉన్నారు. వారు ఇక్కడ పూజ జరుగుతుంది, వారితోనే పూజ చేస్తున్నారు. అలాగే వారికి సహాయకులుగా కేరళ నుంచి వచ్చేటటువంటి బ్రాహ్మలే ఇక్కడ విశేషంగా పూజలు చేయడం జరుగుతుంది. ఉదయాన్నే 6 గంటలకి, 9 గంటలకి, 11 గంటలకి చేసేటటువంటి మహా రాజోపచారాలన్నీ కూడా ఇక్కడ చేస్తారు. అలాగే సాయంకాలం 6:30కి దీపారాధన, సాయంకాలం 8:30కి పూజ కార్యక్రమంతో హరివరాసనంతో అక్కడ పూజ ముగిస్తారు. అలాగే ఇక్కడ విశేషంగా భక్తులు బుధవారం రోజున అది ఎక్కువ మొత్తంలో ఇక్కడ స్వామికి రావడం జరుగుతుంది. ఇక్కడ ఏమిటంటే ఇక్కడ మూర్తులు వినాయకుడు, సుబ్రహ్మణ్య స్వామి, శివుడు, పార్వతి, అనంత పద్మనాభ స్వామి, అయ్యప్ప స్వామి ఉన్నారు. సోమవారం నాడు శివాలయంలో అభిషేకాలు జరుగుతాయి. అలాగే మంగళవారం పైన సుబ్రహ్మణ్య స్వామికి విశేషమైన పూజలు జరిగితే, బుధవారం అయ్యప్ప స్వామి వారికి ప్రీతికరమైనటువంటి ప్రతిష్ట రోజు కాబట్టి ఆ రోజు కూడా అధిక మొత్తంలో భక్తులు రావడం జరుగుతుంది. అలాగే శుక్రవారం అమ్మవారికి, అలాగే శనివారం కూడా కింద అనంత పద్మనాభ స్వామి టెంపుల్లో చక్కగా పూజలు జరుగుతాయి. అలాగే దీనికి అనుసంధానంగా శ్రీ మణికంఠ జ్యోతి భక్త సేవా సంఘం అనేటటువంటి సంఘం 2003 నుంచి నేటి వరకు సుమారు 21 సంవత్సరాలుగా ప్రతి బుధవారం భక్తులు ఇచ్చినటువంటి విరాళాలతో అన్న సమారాధన కార్యక్రమం జరుపుతున్నారు. సుమారు 600 నుంచి 2-3 వేల మంది స్వామివారి ప్రసాదం తీసుకోవడానికి ఇక్కడ భక్తులు రావడం జరుగుతుంది. ఇదంతా కూడా దాతలు ఇచ్చినటువంటి సహాయక సహకారాలతోనే జరుగుతుంది. అలాగే మొన్న ఏప్రిల్ 29వ తారీఖు నుంచి అయ్యప్ప దేవాలయ సమితి వారు కూడా ప్రతి శనివారం ఇక్కడ అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. వారి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం కూడా జరుగుతుందండి. అలాగే అయ్యప్ప సేవా సమితి అనేటటువంటి ఆర్గనైజేషన్ ద్వారాగా కార్తీక మండల కాలంలో శనివారం, బుధవారం మినహాయించి మిగతా రోజుల్లో వాళ్ళ అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఈ దేవాలయం అంతా అన్నదాన కార్యక్రమాలకి ప్రతిరూపంగా నిలుస్తూ ఎంతో మందికి ఆదర్శంగా అయ్యప్ప స్వామిని నమ్ముకొని ఇక్కడ చాలా మంది బాగుపడినటువంటి వాళ్ళు ఉన్నారు. ఈ ఆలయంలో విశేషమైనది ఏమిటంటే గణపదోమం, స్వామివారికి జరిపేటటువంటి మహాభిషేకాలు ఇక్కడ చాలా ప్రసిద్ధి అనండి. ఈ రెండు ఇక్కడ చేసుకున్నట్లయితే అందరికీ కూడా చాలా మంచి జరుగుతుంది. అలాగే ప్రతి సంవత్సరం డిసెంబర్ మాసంలో 1,00,000 పుష్పార్చన అనేటటువంటిది ఒక అర్చన జరుగుతుంది. సుమారు 25 మందిని ఇటు అటుగా కూర్చోబెట్టి 1000 నామాలు చేసేటటువంటి పూజ, అలాగే 4 సార్లు 4 పాతిలు 1,00,000 చేసేటటువంటి కార్యక్రమం ఇక్కడ జరుగుతుంది. అలాగే మరుసటి రోజు
స్వామివారి ఊరేగింపు, ఉత్సవ విగ్రహం ఊరేగింపు అక్కిరెడ్డిపాలెం, నాతయ్యపాలెం, పిహెచ్పివి, శీలానగరం, గవరజగ్గిపాలెం ప్రాంతాల్లో స్వామివారిని ఊరేగించి తీసుకొస్తారు. ఇక్కడ జరిగేటటువంటి ఇవన్నీ కూడా విశేషమైనటువంటిది. పూర్తిగా కేరళ సాంప్రదాయంలో జరిగేటటువంటి ఏకైక దేవాలయం, ఉత్తరాంధ్ర శబరిమలగా పేరుగాంచినటువంటి దేవాలయం మన శీలానగర్ అయ్యప్ప స్వామి దేవాలయం అని ఈ సందర్భంగా తెలియజేస్తాం. స్వామియే శరణమయ్యప్ప.